హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 8th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లోంచి 8th లెసన్ అయినటువంటి పరిశ్రమ కా ఫల్ ఈ లెసన్ గురించి మనం నేర్చుకుందాము. ముందుగా సోచియే బోలియే ప్రశ్నలు. चित्र में क्या क्या दिखाई दे रहा है? आंसर: चित्र में पर्वत, सूरज, पक्षी, पेड़ पौधे, घर, कुटीर, आम के पेड़, साइकिल, कार, लड़का, आदमी आदि दिखाई दे रहे हैं. ఓకేనా? ఈ బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయంటే పర్వతాలు, సూర్యుడు, పక్షులు, చెట్లు, మొక్కలు, కారు, సైకిల్, ఇల్లు, గుడిసెలు మొదలైనవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సెకండ్ క్వశ్చన్ చూడండి. లడకా క్యా సోచ్కర్ పౌధే లగా రహా హై. పిల్లవాడు ఏం ఆలోచిస్తూ మొక్కలు నాడుతున్నాడు. लड़का यह सोचते हुए पौधे लगा रहा है कि पेड़ बड़े होंगे, उसे आम पीकेंगे और मैं उन्हें खाऊंगा. మరి పిల్లవాడు ఏమని ఆలోచిస్తూ నాడుతున్నాడంటే ఈ చెట్లకి కాయలు కాస్తాయి, వాటిని నేను తింటాను అని ఆలోచిస్తున్నాడు. थर्ड क्वेश्चन. इस चित्र से आप क्या समझते हैं? पहले और दूसरे चित्र से यह पता चलता है कि हम पौधे लगाएंगे तो कुछ सालों में आम फलों के पेड़ हो जाएंगे. बचपन से मेहनत करेंगे तो बड़े होकर नौकरी पाएंगे. మొదటి మరియు రెండవ చిత్రం ద్వారా మనకి ఏమని తెలుస్తుంది అంటే మనము మొక్కలు నాటితే కనుక అవి కొన్ని సంవత్సరాల్లో పళ్ళనిచ్చే చెట్లుగా మారిపోతాయి. ఆ తర్వాత చిన్నప్పటి నుండి బాల్యం నుండి అయితే ఎవరైతే కష్టపడతారో వాళ్ళు పెద్ద అయ్యాక మంచి ఉద్యోగాల్ని పొందుతారు. ఈ తేడాన్ని మనం గ్రహిస్తున్నాము. विषय प्रवेश చూద్దాము. प्राचीन काल से हमारे देश में शिक्षा के साथ साथ घरेलू उद्योगों का स्थान महत्वपूर्ण रहा है. शिक्षा व्यक्ति की अंतर्निहित क्षमताओं को विकसित करती है, तो घरेलू उद्योग देश और समाज को स्वावलंबी बनने में सहायक होते हैं. इस पाठ की कहानी के माध्यम से घरेलू उद्योगों के महत्व के बारे में बताया गया है. మరి చూడండి, प्राचीन काल से हमारे देश में शिक्षा के साथ साथ घरेलू उद्योगों का स्थान महत्वपूर्ण रहा है. అంటే ప్రాచీన కాలం నుండి మన దేశంలో చదువుతో పాటుగా కుటీర పరిశ్రమలకు కూడా ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు. మరి शिक्षा व्यक्ति की अंतर्निहित क्षमता को विकसित करती है, तो घरेलू उद्योग देश और समाज को स्वावलंबी बनने में सहायक होते हैं. చదువు మనిషి లోపల దాగి ఉన్న శక్తిని బయటికి తీస్తుంది. అలాగే ఈ కుటీర పరిశ్రమలు దేశాన్ని మరియు సమాజాన్ని సొంతంగా తన యొక్క కాళ్ళ మీద తాను నిలబడేటట్లు, అంటే ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా జీవించగలిగేటట్లు చేస్తున్నాయి ప్రజల్ని. इस पाठ की कहानी के माध्यम से घरेलू उद्योगों के महत्व के बारे में बताया गया है. మరి ఈ పాఠంలో ఘరేలు ఉద్యోగం అంటే కుటీర పరిశ్రమల యొక్క లాభాన్ని మనకి తెలియజేస్తున్నారు. మరి లెసన్లోకి వెళ్దాము. పరిశ్రమ కా ఫల్. మరి పరిశ్రమ కా ఫల్ అంటే మీనింగ్ ఏంటి? కష్టపడితే దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందో చెప్తున్నారు. శ్రమ యొక్క ఫలితము అని. एक गांव में कपड़े बुनने वाला एक कारीगर रहता था. वह तरह तरह के कपड़े बुनकर बेचता था, जो बहुत ही प्रसिद्ध थे. మరి చూడండి, ఒక గ్రామంలో ఒక బట్టలు నేసే ఒక మంచి నిపుణుడు, ఒక బట్టలు నేసేవాడు ఉండేవాడు. అతను చాలా మంచి ప్రావీణ్యం ఉన్నవాడంట. రకరకాల బట్టలని నేసి అమ్మేవాడు. ఆ బట్టలు చాలా ప్రసిద్ధికి ఎక్కినవి అంట. उसकी बेटी कस्तूरी बहुत होशियार और चालाक थी. वह पढ़ाई में भी तेज थी. वह हर परीक्षा में प्रथम आती थी. మరి అతనికి ఒక కూతురు ఉంది. ఆ అమ్మాయి పేరు ఏంటంటే కస్తూరి. ఆ అమ్మాయి చాలా తెలివైంది, చాలా చురుగ్గా ఉంటుంది. ప్రతి పరీక్షలో కూడా ఫస్ట్ వస్తూ ఉండేదట. हर दिन कस्तूरी अपने पिता को करघे पर कपड़े बुनते हुए देखती थी. पिता की साड़ी बुनने की कला पर आकर्षित होती थी. మరి చూడండి, ప్రతిరోజు కూడా వాళ్ళ నాన్నగారు బట్టలు అవి నేస్తుంటే చూస్తూ ఉండేదంట.
బట్టలు నేసే కళని అంటే చీరలు అవి అల్లేటప్పుడు నేసేటప్పుడు ఆ కళ పట్ల ఆకర్షితురాలయ్యిందంట. వహ పితాకే తరహా సాడీ బున్నా చాహతీ థీ. మరి వాళ్ళ నాన్నగారిలాగా తిని కూడా ఆ చీరని నేయాలని అనుకుందంట. एक दिन उसने पिता से कहा, मैं भी साड़ी बुनना सीखूंगी. पिता ने मान लिया. अब वह पिता के साथ साड़ी बुनना सीखने लगी. మరి ఒకరోజు ఏమని అడిగిందంటే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నేను కూడా మరి ఈ చీరని నేయడం నేర్చుకుంటాను అని అడిగిందంట. అడిగితే వాళ్ళ నాన్నగారు సరేనని ఒప్పుకున్నారు. అప్పటి నుండి రోజు కూడా తను వాళ్ళ నాన్నగారితో పాటు ఆ చీరలు అవి నేయడం నేర్చుకుందంట. कस्तूरी के पिता परिवार को चलाने के लिए अधिक समय तक काम करते थे, जिससे उनका स्वास्थ्य बिगड़ गया. परिवार का ध्यान रखना मुश्किल हो गया था. మరి చూడండి, కస్తూరి వాళ్ళ నాన్నగారికి ఆ కుటుంబాన్ని పోషించడం కోసం ఎక్కువ సమయం కష్టపడుతూ ఉండేవారు. దాని మూలంగా రాత్రి పగలు కష్టపడడం మూలంగా ఏమైంది, వాళ్ళ నాన్నగారి యొక్క హెల్త్ పాడైపోయిందంట. మరి కుటుంబాన్ని పోషించడం కష్టమైపోయింది. కస్తూరి अपनी पढ़ाई के साथ साथ कपड़े बुनने में माता की मदद करने लगी. మరి కస్తూరికి ఈ చీరలు అవి నేయడం వచ్చింది కదా, మరి వాళ్ళ నాన్నగారికి హెల్త్ బాగాలేకపోతే కస్తూరి కూడా వాళ్ళ అమ్మగారికి ఆ చీరలు నేయడంలో హెల్ప్ చేయడం మొదలుపెట్టింది. अपने परिवार की स्थिति को देखकर कभी कभी वह निराश होती थी. तब माँ उसे ప్రేరణ దేకర్ ఉస్కి నిరాశ దూర్ కర్తీ థీ. అప్పుడప్పుడు ఒకసారి అనుకునేదంట, ఏంటి మన యొక్క కుటుంబ పరిస్థితి ఎలా ఉంది అని నిరాశ చెందుతూ ఉండేది. అప్పుడు వాళ్ళ అమ్మగారు ప్రేరణ ఇచ్చి ఆ నిరాశను దూరం చేసేవారు. కష్టాలన్నీ అందరికీ వస్తాయమ్మా, వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళే వాళ్ళే సక్సెస్ అవుతారు అని ప్రేరణ ఇచ్చేది. माँ की प्रेरणादायक शब्द कस्तूरी पर जादू का काम करते थे. वह मेहनत से काम में लग गई. इस तरह उसके परिवार की स्थिति में सुधार होने लगा. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారి యొక్క ప్రేరణాదాయకమైన మాటలు వింటూ తన యొక్క నిరాశను దూరం చేసేసుకుంది. మళ్ళీ పనిలో పడింది, కష్టపడడం మొదలుపెట్టింది. ఈ విధంగా వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి మళ్ళీ మామూలుగా వచ్చేసింది. ఆ తర్వాత చూడండి, कस्तूरी ने कई प्रदर्शनियों में भाग लेकर पुरस्कारों के साथ साथ लोगों का दिल भी जीत लिया. మరి కస్తూరి పెద్దయింది, సొంతంగా ప్రదర్శనీలు అంటే ఈ మ్యూజియంస్లో కూడా సొంతంగా చేసిన వస్తువులని ప్రదర్శిస్తారు కదా, అక్కడ వస్త్ర ప్రదర్శనలో తన యొక్క బట్టలనేవి పెట్టి మంచి మంచి బహుమతులు గెలుచుకోవడంతో పాటు ప్రజల యొక్క మనసులు కూడా గెలుచుకుందంట. వహ अपनी पढ़ाई पूरी करके డిప్టీ కలెక్టర్ भी बनी. మరి చదువు పూర్తి చేసుకుని ఏమైంది, డిప్యూటీ కలెక్టర్గా కూడా అయ్యిందంట. కస్తూరి ने करघे सिखाने के लिए गाँव में एक संस्था खोली. మరి అంతటితో అయిందా, తన యొక్క గ్రామంలో మరి ఆ బట్టలు నేసే సంస్థ ఉంటుంది కదా, మగ్గం నేర్పించేది, ఆ సంస్థని కూడా ఓపెన్ చేసింది. సంస్థ మే ఆకర్ గాँव की लड़कियों ने बुनाई सीखी. మరి ఆ సంస్థలో చాలామంది అమ్మాయిలు వచ్చి చీరలు అవి నేయడం నేర్చుకున్నారు. उसने अपने गाँव में करघे का शिक्षण संस्था की स्थापना की. మరి తన గ్రామంలో మగ్గానికి సంబంధించిన అంటే బట్టలు నేసే దాన్ని మగ్గం అంటారు కదా, ఆ మగ్గానికి సంబంధించిన శిక్షణా సంస్థని ఏర్పాటు చేసింది. इस प्रकार कस्तूरी अपने गाँव की ही नहीं बल्कि देश भर के कई युवाओं के लिए प्रेरणा के स्रोत बन गई. ఈ విధంగా కస్తూరి తన గ్రామానికే కాకుండా దేశంలో ఉన్న అందరి యువకులకు కూడా ఒక ప్రేరణగా మారిందంట. మరి ఈ విధంగా కష్టపడితే ఫలితం ఉంటుంది అని చెప్పేసి కస్తూరి తన జీవితం ద్వారా మనకి నేర్పించిన అంశం. ఆంతరిక ప్రశ్న చూడండి, కస్తూరికి పిత క్యా కామ్ కర్తే థే. కస్తూరి వాళ్ళ నాన్నగారు ఏం పని చేసేవారు. కస్తూరికి పిత కపడే బున్నే కా కామ్ కర్తే థే. కస్తూరి వాళ్ళ నాన్నగారు బట్టలు నేసే పని చేసేవారు. కస్తూరినే పితాజీసే క్యా కహా. మరి సెకండ్ క్వశ్చన్ చూడండి, కస్తూరి వాళ్ళ నాన్నగారితో ఏం చెప్పింది. జవాబ్, కస్తూరినే పితాజీసే కహా మై భీ సాడీ బున్నా సీఖూంగి.
మరి వాళ్ళ నాన్నగారితో చెప్పిందంట, నేను కూడా చీరలు నేయడం నేర్చుకుంటాను అని. మూడో ప్రశ్న, లడ్కీ हमने సంస్థ में आकर क्या सीखी. మరి బాలికలు ఆ సంస్థలో వచ్చి ఏం నేర్చుకున్నారు. లడ్కీ हमने సంస్థ में आकर బునాయి సీఖీ. మరి బాలికలు అక్కడ సంస్థలో వచ్చి నేయడం, చీరలు నేయడం నేర్చుకున్నారు. ఆ తర్వాత చూడండి, పాఠ్ కే ముఖ్య బిందు. ఏ गांव में कपड़े बुनने वाला कारीगर रहता था. ఒక గ్రామంలో బట్టలు నేసేవాడు ఉండేవాడు. उसके द्वारा बुने कपड़े बहुत ही प्रसिद्ध थे. అతడి ద్వారా నేయబడిన బట్టలు చాలా ప్రసిద్ధికెక్కినవియట. उसकी बेटी कस्तूरी बहुत ही होशियार और चालाक थी. మరి వాళ్ళ అమ్మాయి చాలా తెలివైంది మరియు చురుకుగా ఉండేది. पिता की कला से आकर्षित होकर वह भी साड़ी बुनना सीखने लगी. వాళ్ళ నాన్నగారు యొక్క చీరలు నేయడం యొక్క కళను చూసి ఆకర్షితురాలయ్యి తాను కూడా చీరలు నేయడం నేర్చుకుంది. पिता बीमार पड़ने के कारण परिवार का भार कस्तूरी और उसकी माँ पर पड़ा. వాళ్ళ నాన్నగారికి హెల్త్ పాడవడం మూలంగా కుటుంబ బాధ్యత ఈ కస్తూరి మీద మరియు వాళ్ళ అమ్మగారి మీద పడింది. कस्तूरी पढ़ाई के साथ साथ कपड़े बुनने में माता की मदद करने लगी. చదువుకుంటూ కస్తూరి ఏం చేసిందంటే వాళ్ళ అమ్మగారికి కూడా ఈ బట్టలు నేయడంలో హెల్ప్ చేయడం స్టార్ట్ చేసింది. वह अपनी पढ़ाई पूरी करके डिप्यूटी कलेक्टर भी बनी. మరి తను చదువు పూర్తి చేసుకుని డిప్యూటీ కలెక్టర్ కూడా అయ్యింది. अपने गांव में करघे का शिक्षण संस्था की स्थापना करके यह युवाओं के लिए प्रेरणा का स्रोत बन गई. తన గ్రామంలో బట్టలు నేసే సంస్థని, మగ్గం యొక్క సంస్థని ఏర్పరిచి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రేరణగా మారింది. శబ్దార్థ చూడండి. ముష్కిల్ కఠినమైన, కఠిన్ డిఫికల్ట్. మాన్ లేనా అంగీకరించుట, స్వీకార్ కర్నా అగ్రి. బిగడన చెడిపోవుట, ఖరాబ్ హో జానా స్పాయిల్డ్. సుధార్ అభివృద్ధి, ఉన్నతి ఇంప్రూవ్మెంట్. కారీగర్ నిపుణుడు, నిపుణ్ ఆర్టిసాన్. హోషియార్ తెలివిగల, సమజ్దార్ క్లెవర్. జాదు గారడి, ఇంద్రజాల్ మ్యాజిక్. పురస్కార్ బహుమతి, ఉపహార్ ప్రైజ్. కర్ఘా మగ్గము, ఖడ్డీ లూమ్. సంస్థ వ్యవస్థ, ఇన్స్టిట్యూట్. పడియే చూడదాము. ఇక్కడ ఇచ్చిన వాక్యాలు అవునా కాదా పెట్టాలి. ఫస్ట్ వన్, కస్తూరికి పిత డాక్టర్ థే. డాక్టర్ కాదు కదా కాబట్టి నహి. వహ పితాకే సాడీ బున్నా సీఖనే లగి. మరి నాన్నగారి దగ్గర చీరలు నేయడం నేర్చుకుంది కదా, కరెక్ట్ కాబట్టి హా. మాతాకా స్వాస్థ్య బిగడగయా. తల్లి ఆరోగ్యం పాడైంది కాదు, నహి. फोर्थ वन चढ़नी, परिवार का भार कस्तूरी पर भी पड़ा. हाँ. 5 चढ़नी, शिक्षक की प्रेरणादायक बातों ने कस्तूरी पर जादू का काम किया, नहीं. पाठ के आधार पर वाक्यों को सही क्रम दीजिए. మరి వాక్యాలను క్రమంగా రాయాలి. 4 నంబర్ ఉన్న వాక్యానికి ఒకటి ఇచ్చేసారు ఆల్రెడీ. उसकी बेटी कस्तूरी बहुत ही होशियार और चालाक थी. మరి సెకండ్ నెంబర్ దేనికి వస్తుంది అంటే वह पिता की तरह साड़ी बुनना चाहती थी దానికి. ఆ తర్వాత इस तरह उसके परिवार की स्थिति में सुधार होने लगा. थर्ड नंबर. తర్వాత फोर्थ नंबर ఏమో वह अपनी पढ़ाई पूरी करके डिप्यूटी कलेक्टर भी बनी. फिफ्थ नंबर ఏమో उसने अपने गांव में करघे की शिक्षण संस्था की स्थापना की. ఈ విధంగా నెంబర్లు ఇవ్వాలి. వాక్య పడకర్ ఉచిత శబ్ద से खाली जगह भरिए. फिल इन द ब्लैंक చేయాలి. చూద్దాం. 1, एक गांव में कपड़े बुनने वाला एक कारीगर रहता था. 2, वह पढ़ाई में भी तेज थी. 3, जिससे उनका स्वास्थ्य बिगड़ गया. 4, माँ उसे प्रेरणा देकर उसकी निराशा दूर करती थी. 5, कई युवाओं के लिए प्रेरणा का स्रोत बन गई. ఈ విధంగా 2 ఆప్షన్స్లో నుంచి ఒక ఆప్షన్ ఎన్నుకుని రాయాలి. ఆ తర్వాత చూడండి. पाठ के आधार पर अधूरे वाक्यों को पूरा कीजिए. इनकम्प्लीट सेंटेंसनी कंप्लीट చేయాలి. 1, वह तरह तरह के कपड़े बुनकर बेचता था. 2, कस्तूरी हर दिन उनके पिता को करघे पर कपड़े बुनते हुए देखती थी. 3rd वन,
एक दिन उसने अपने पिता से कहा, मैं भी साड़ी बुनना सीखूंगी। फोर्थ वन, कस्तूरी ने करघा सिखाने के लिए गांव में एक संस्था खोली। फिफ्थ वन, సంస్థ में आकर गांव की कई लड़कियों ने బునాయి सीखी। ఈ విధంగా వాక్యాల్ని టెక్స్ట్ బుక్లో ఉన్న వాక్యాలను ఆధారంగా పూర్తి చేయాలి. ఇక్కడ చూడండి, గద్యాంశాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఒకటి, फर्स्ट చూడండి, शकुंतला देवी का जन्म 4 नवंबर 1929 को हुआ, जिन्हें मानव कंप्यूटर के रूप में जाना जाता है। बचपन से ही उनमें अद्भुत प्रतिभा थी। वह आगे चलकर गणितज्ञ भी बनी। उनकी प्रतिभा को देखते हुए उनका नाम सन 1982 में गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में भी शामिल किया गया। इनका निधन 83 वर्ष की आयु में 31 अप्रैल 2013 को बेंगलुरु में हुआ। వీటి ప్రశ్నల సమాధానాలు చూడండి. शकुंतला देवी का जन्म कब हुआ? शकुंतला देवी का जन्म 4 नवंबर 1929 को हुआ। सेकंड क्वेश्चन, बचपन से ही अद्भुत प्रतिभा की धनी कौन थी? शकुंतला देवी। थर्ड वन, शकुंतला देवी को किस रूप से जाना जाता है? मानव कंप्यूटर। इनका नाम किस में शामिल किया गया? गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड। कितने वर्ष की आयु में शकुंतला देवी का निधन हुआ? 83 वर्ष में। सुनिए बोलिए प्रश्न चलो ने, कस्तूरी कैसी लड़की थी? कस्तूरी बहुत होशियार और चालाक थी। वह पढ़ाई में भी तेज थी। सेकंड क्वेश्चन, कस्तूरी को साड़ी बुनने की इच्छा क्यों हुई? वह अपने पिता की साड़ी बुनने की कला पर आकर्षित होने के कारण कस्तूरी को साड़ी बुनने की इच्छा हुई। थर्ड क्वेश्चन, कस्तूरी के जीवन से क्या शिक्षा मिलती है? कस्तूरी के जीवन से हमें यह शिक्षा मिलती है कि मेहनत परिश्रम का फल मीठा होता है। जो मेहनत करता है उसका हार कभी नहीं होता। मेहनत करने वालों की हमेशा जीत होती है। नेक्स्ट लिखिए, एक अच्छी बेटी के रूप में कस्तूरी की क्या भूमिका थी? आंसर, एक अच्छी बेटी के रूप में कस्तूरी की भूमिका बहुत अच्छी थी। कस्तूरी बहुत ही होशियार और चालाक थी। वह पढ़ाई में भी तेज थी। वह हर परीक्षा में प्रथम आती थी। वह पढ़ाई के साथ साथ अपने पिता के पास साड़ी बुनना सीखी। जब पिताजी का स्वास्थ्य बिगड़ गया तो परिवार चलाने में माँ की मदद की। कई प्रदर्शनियों में भाग लेकर अनेक पुरस्कार प्राप्त की। वह अंत में डिप्टी कलेक्टर भी बनी। सेकंड क्वेश्चन, कस्तूरी के पिता क्यों बीमार पड़ गए? जवाब, कस्तूरी के पिता परिवार को चलाने के लिए अधिक समय तक काम करते थे, जिससे उसका स्वास्थ्य बिगड़ गया और वे बीमार पड़ गए। थर्ड क्वेश्चन, कस्तूरी को अपने माँ से प्रेरणा कब और क्यों मिली? आंसर, पिताजी की बीमारी के कारण कस्तूरी अपनी पढ़ाई के साथ साथ कपड़े बुनने में माता की मदद करने लगी। अपने परिवार की स्थिति को देखकर वह कभी कभी निराश होती थी। तब माँ उसे प्रेरणा देकर उसकी निराशा दूर करती थी। पर्याय शब्द, विशिष्ट, असामान्य, श्रेष्ठ, परिवार, परिजन, कुटुंब, जादू, इंद्रजाल, चमत्कार, प्रेरणा, प्रोत्साहन, उत्तेजना, हिस्सा, अंश, भाग। రేఖాంకిత శబ్దం का విలోమ శబ్ద వాక్యం में पहचान कर लिखिए। మరి అండర్లైన్ చేసిన పదాలకి విలోమ పదాలు వాక్యంలో వెతికి రాయమన్నాడు। बच्चों के लिए दौड़ना कठिन नहीं आसान है। इंదులో कठिन आसान అనేవి విలోమ శబ్దాలు। दौड़ प्रतियोगिता में भारत आगे है तो सूरज पीछे है। इंదులో आगे पीछे। ఆ తర్వాత विशिष्ट लोगों को साधारण लोगों की सहायता करनी चाहिए। ఇక్కడ చూడండి, विशिष्ट, साधारण అనేవి ఆపోజిట్ వర్డ్స్। भारतीय सेना हमेशा सक्रिय रहती है, निष्क्रिय नहीं। ఇక్కడ सक्रिय అనే పదానికి వ్యతిరేక పదం निष्क्रिय। गांव के पास पाठशाला है लेकिन अस्पताल दूर है। पास, दूर। ఓకేనా। నెక్స్ట్ చూడండి,
కస్తూరి ఐసీ లడ్కీ థీ. మరి చూడండి దీని ఆన్సర్ ఏంటి? హోషియార్. హోషియార్ అనే పదాన్ని అందులో రౌండప్ చేశాడు. రెండోది మెహనత్ కా సమానార్థి శబ్ద పహచానియే. మెహనత్కి సమానమైన పదం ఏంటంటే శ్రమ్. కస్తూరి కా పరివార్ రహతా థా. గావ్ ఆన్సర్. నాలుగో చూడండి అంత కా విలోమ శబ్ద ఆరంభ. అలాగే కస్తూరి డాష్ మే భీ తేజ్ థీ. ఆన్సర్ పఢాయి. ఈ విధంగా ఈ లైన్స్ యొక్క ఆన్సర్స్ ఈ బాక్స్లో పదాలని మనం గుర్తించి రౌండప్ చేయాలి. नीचे दिए गए संख्या शब्दों को पढ़िए और समझिए. నెంబర్స్ని చదవమన్నారు చూడండి. 17 ఏమంటారంటే 70, 71 71, 72 72, 73 73, 74 74, 75 75, 76 76, 77 77, 78 78, 79 79, 80 80, 81 81, 82 82, 83 83, 84 84, 85 85, 86 86, 87 87, 88 88, 89 89, 90 ఏమంటారు 90. ఈ విధంగా 70 నుండి 89 వరకు నెంబర్స్ ఇచ్చాడు. ఇవి నేర్చుకోవాలి. సృజనాత్మకత చూడండి. ఇన్ శబ్దం కే అర్థ అప్ని మాతృభాష మే లిఖియే. మన మీనింగ్స్ రాయమన్నాడు. వస్త్ర వస్త్రాలు, మాత తల్లి, పిత తండ్రి, బేటీ కూతురు, పైసే డబ్బులు. తర్వాత చూడండి వ్యాకరణాంశం. పుంలింగ స్త్రీలింగ పదాలని మనం గుర్తించాలి. ఫస్ట్ వన్ లడక లड़की, బాలక్ బాలిక, ప్రియ ప్రియ, షేర్ షేర్ని, కవి కవయిత్రి, पिता माता, बेटा बेटी, अध्यापक अध्यापिका, छात्र छात्रा, नौकर नौकरानी, युवक युवती, राजा रानी, बच्चा बच्ची, लेखक लेखिका, मोर मोरनी, गुरु गुरुआइन, भाई बहन, पुरुष स्त्री. ఈ విధంగా వీటిని మనం పుంలింగ స్త్రీలింగ పదాలన్నింటినీ కూడా మనం నేర్చుకోవాలి. आ तरह चढ़नी तालिका देखकर पुंलिंग और स्त्रीलिंग से संबंधित कुछ वाक्य बनाइए. लड़का फल खाता है. ఈ విధంగా మనం కలపాలి. రెండు लड़की फल खाती है. మూడోది కవి కవిత లిఖతా హై, కవయిత్రి కవిత లిఖతీ హై. ఈ విధంగా మనం ఓన్గా కూడా కొన్ని వాక్యాలని తయారు చేసుకుంటే వాక్య రూపం తెలుస్తుంది. क्या आप जानते हैं? ఇక్కడ చూడండి. हमारे देश का सर्वोत्तम सम्मान भारत रत्न पुरस्कार पाने वाली लोकप्रिय गायिका లతా మంగేష్కర్ జీ హై. మరి చూడండి మన దేశంలో భారతదేశంలో ఉన్న అత్యున్నతమైన పురస్కారం ఏమిటి అంటే భారతరత్న. ఆ అవార్డుని పొందినటువంటి అందరికీ లోకపరిచితమైనటువంటి గాయకురాలు ఎవరు అంటే లతా మంగేష్కర్. इन्होंने लगभग 30 भारतीय भाषाओं में 30,000 से भी ज़्यादा गाने गाए हैं. మరి ఈవిడ ఇంచుమించుగా భారతదేశంలో ఉన్నటువంటి 30 భాషలలో 30,000 కంటే ఎక్కువ పాటలు పాడారు. इन्हें दादा साहेब फाल्के पुरस्कार से भी सम्मानित किया गया. ఈమెని సినిమా రంగంలో ఇచ్చేటటువంటి అత్యున్నతమైన పురస్కారమైనటువంటి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార్ కూడా ఈమెకి ఇవ్వడం జరిగింది. इन्हें लोग प्यार से लता दीदी भी कहते हैं. అందరూ కూడా ఈమెని ఏమని పిలుస్తారు అంటే లతా దీది అని కూడా అందరూ కూడా ఈమెని పిలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ లెసన్ ఇక్కడికి కంప్లీట్ అయింది. మరి నెక్స్ట్ లెసన్తో మళ్ళీ కలుద్దాము. అందరికీ కూడా ధన్యవాదాలు.